1. బాధ నీకు శక్తి నేర్పుతుంది. బాధల వెనుక ఆశీర్వాదం దాగి ఉంటుంది. 2. నీ బాధలను అంగీకరించడం నీ బలహీనత కాదు, అది నీ శక్తి. 3. తీర్చలేని బాధలుండవు, ఓర్పు తోడైతే అన్నీ సాధ్యమే. 4. దుఃఖాన్ని జయించేవారికే నిజమైన ఆనందం లభిస్తుంది. 5. బాధ నీకు మార్గదర్శకురాలిగా ఉంటుంది, గమ్యం చేరే వరకు నిన్ను ముందుకు నడిపిస్తుంది. 6. ఎంత ముంచుకున్నా జీవితానికి కొత్త ఉదయం తప్పక వస్తుంది. 7. నీ లోపలే నిన్ను నడిపించే బలముంది, అది విను. 8. సమస్యల్ని పెద్దవి అనుకోవడం మానేసి పరిష్కారాన్ని కనుగొనడం ప్రారంభించు. 9. బాధ అనేది వేరే కొంత ఆనందం కోసం వచ్చే వరం. 10. నువ్వు పడే కష్టాలు నీకు ఒక గొప్ప గాథను రాసే అవకాశం ఇస్తాయి. 11. నీ బలహీనతను అంగీకరించి బలాన్ని నిర్మించుకో. 12. ప్రతి కష్టంలోనూ ఒక గుణపాఠం దాగి ఉంటుంది. 13. నీ జీవితానికి ఏ అడ్డంకి వచ్చినా అది నీ విజయానికి ఒక మెట్టుగా మార్చుకో. 14. తప్పిన వాటి గురించి బాధపడటం మానుకుని నువ్వు సాధించేదానిపై దృష్టి పెట్టు. 15. అనుభవం నిన్ను బలహీనుడిగా కాదు, జ్ఞానవంతుడిగా మారుస్తుంది. 16. దైవం ఎప్పుడు నీకు అవసరమైన దాన్ని మాత్రమే ఇస్తాడు, అంతకంటే ఎక్కువ కాదు. 17. ఎదురైన ప్రతి అవమానాన్ని నిన్ను బలంగా మారుస్తుంది. 18. అవసరానికి తగ్గట్లుగా ప్రవర్తించడం నేర్చుకో, బాధ తారుమారు అవుతుంది. 19. భవిష్యత్తుపై విశ్వాసం ఉంచు, గతాన్ని విడిచిపెట్టు. 20. నీ జీవితానికి నీ ఆలోచనలే ప్రణాళికలు వేస్తాయి. 21. బాధపడుతున్నప్పుడు నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. 22. బాధల వల్ల నీకు కనబడని గొప్ప మార్గాలు తెరుచుకుంటాయి. 23. జీవితంలో ప్రతిదీ నిలకడగా ఉండదు, బాధలు అలాగే. 24. అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూడకు, వాటిని నువ్వే సృష్టించు. 25. బాధకు దారి చూపించే దైవాన్ని నమ్ము. 26. నీ ఒంటరితనాన్ని నీ శక్తిగా మార్చుకో. 27. కలతలన్నీ ఆగిపోయినప్పుడు జ్ఞానం ప్రసరిస్తుంది. 28. మాట్లాడే వారికి బాధలు తప్పవు, కాని చింతించే వారికే శాంతి దక్కుతుంది. 29. విడిచిపెట్టడం నేర్చుకో, అది నీకెంతో అవసరం. 30. నీ మనసును నిశ్చలంగా ఉంచు, కష్టాలన్నీ కనుమరుగవుతాయి. 31. తరచుగా లొంగిపోయేవాడు సాధించేవాడు కాడు, నిలబడినవాడే విజేత. 32. నీ దుఃఖానికి కారణం తెలుసుకోవడం ఒక మెట్టు. 33. కష్టాలు ఎంతైనా వస్తాయి, నీకు దైవం అండగా ఉంటుంది. 34. ప్రతి చీకటి దారి వెనుక ఓ వెలుగు దారి ఉంటుంది. 35. నిన్ను నమ్ముకున్నావంటే బాధలు కూడా నీకు మేలు చేస్తాయి. 36. బాధలు వచ్చిపోతాయి, కాని నీ శాంతి ఎప్పటికీ నిలుస్తుంది. 37. విచారంలో చిక్కుకుపోకు, దాన్ని జయించు. 38. నీ ఆత్మను ఆశ్రయిస్తే బాధలు నీ దగ్గరికి రానివ్వవు. 39. ప్రతిదీ నీ మంచికే జరుగుతుంది అనే నమ్మకం పెంచుకో. 40. నీ భయాన్ని జయిస్తే నీ బాధలు నీకు తలవంచుతాయి.